నాగార్జున కుటుంబం గురించి గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ వ్యక్తిగత అంశాలపై ఆమె చేసిన కామెంట్స్ సామాజిక రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. దీంతో అక్కినేని నాగార్జున సురేఖపై పరువు నష్టం కేసు వేశారు. ఈ ఎపిసోడ్ గతేడాది డిసెంబర్లో జరగ్గా ఇంకా పరువు నష్టం దావా కేసు విచారణలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా అని ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యల్లో నాగార్జునను కానీ వారి కుటుంబ సభ్యులను బాధపట్టే ఉద్దేశం తనకు లేదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఆమె ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాగార్జున కుటుంబం గురించి గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ వ్యక్తిగత అంశాలపై ఆమె చేసిన కామెంట్స్ సామాజిక రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. దీంతో అక్కినేని నాగార్జున సురేఖపై పరువు నష్టం కేసు వేశారు. ఈ ఎపిసోడ్ గతేడాది డిసెంబర్లో జరగ్గా ఇంకా పరువు నష్టం దావా కేసు విచారణలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా అని ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యల్లో నాగార్జునను కానీ వారి కుటుంబ సభ్యులను బాధపట్టే ఉద్దేశం తనకు లేదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఆమె ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.